మరో కుంభమేళాను తలపించే విధంగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని సభా ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మార్చి 14న జరగబోయే ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా కాకినాడ ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. మొన్న జరిగిన ప్రయాగ్లో మహాకుంభమేళ ఒక ఎత్తు అయితే రేపు 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సంబంధించి మరో కుంభమేళ జరగబోతుందని అటు జన సైనికులు జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చిత్రాలలో జరగబోయే మహాసభకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మనకు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అధికారం చేపట్టిన తర్వాత మొదటి విజయోత్సవ సభ అనుకోవచ్చు, ఆవిర్భావ సభ అనుకోవచ్చు, వేలాదిగా లక్షలాదిగా కూడా జనం వచ్చే అవకాశం ఉందంటే మరో కుంభమేళ జరగబోతుందని కూడా భావిస్తున్నారు. అంటే మీ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ జిల్లా నుంచి కావచ్చు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక పుష్కరాలను తలపించే విధంగా ఇక్కడ ఉండబోతుంది. అదేవిధంగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి అలహాబాద్లో ఏదైతే కుంభమేళా జరిగిందో దాన్ని తలపించే విధంగా ఉండబోతుంది. కాకినాడ తీరం సముద్ర అలలతో ఎలా అయితే ఒక పెద్ద పెద్ద శబ్దాలతో ఘోషిస్తుందో దానికంటే పెద్ద అలలతో జన సముద్రంగా మారబోతున్నటువంటి చిత్రాల గ్రామం చూడబోతున్నాం. ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గం నుంచి సుమారు 30 నుంచి 40 వేల మంది వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసాం. ఇక్కడ ఈ ప్రాంగణాన్ని కానీ చూసినట్లయితే సుమారు 10 లక్షల మందితో ఈ ఆవిర్భావ దినోత్సవం చేయబోతున్నామని మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. 11 ఏళ్ల పాటు పోరాడాం, నిలబడ్డాం, అవమానాలు భరించాం, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాం, పార్టీని నడిపించాం. అన్నిటికంటే ముందు ఈ యొక్క జనసేన పార్టీకి ఆయువు ఆక్సిజన్ అయినటువంటి జన సైనికులు, వీర మహిళలు ఎన్నో బాధలు భరించారు, ఎన్నో కష్టాలు భరించారు, ఎన్నో ఇబ్బందులు భరించారు, ఎన్నో అవమానాలు భరించి ఈరోజు పార్టీని ప్రశ్నించే పార్టీ దగ్గర మొదలుపెట్టి 11 ఏళ్ల నాటికి పాలించే స్థాయికి వచ్చాం. ఇప్పుడు అభివృద్ధి చేసే పార్టీగా మిగులుతున్నాం. సో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ దిశ మారబోతుంది అనేది ముందుగా తెలియజేయగలను. మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భవిష్యత్తు నిర్దేశిస్తూ భావితరాల భవిష్యత్తు కోసం, ఆడబిడ్డలు రక్షించడం కోసం, యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం అన్ని విధాలుగా సూచనలు ఇస్తారని చెప్పి భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది ఒక పెద్ద పండగ. ఇది ఇంతకంటే పెద్ద పండుగ ఒకటి ఉండదు. భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 ఒక పండగ, అదేవిధంగా జనవరి 26 కూడా రిపబ్లిక్ డే ఒక పండగ, 3వ పండగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 అనే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం జరగబోతుంది పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఇంకా మరో 48 గంటల్లో ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం అనేది జరగబోతుంది. చాలా చూస్తే మాటల్లో చెప్పే కంటే కూడా ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులందరూ, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చాలా ఉత్కంఠతో రోమాలు నెక్కపడుస్తూ రక్తం మరిగించుకుంటూ కూడా ఎదురు చూస్తున్నారు. యువత అంతా కూడా ఎప్పుడు అని చెప్పి చూస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రేపు జరగబోయే ఆవిర్భావ సభ ఉంటుంది. అలాగే మహాకుంభమేళను తలపించే విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ పని విభజన కూడా చేశారు. ఎవరికైతే ఏ పని అయితే వాళ్ళకి అప్పచెప్పారో ఆ విధంగా వారి యొక్క కర్తవ్యాన్ని, వారి యొక్క పనిని కూడా పూర్తి చేసుకొని వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా వచ్చారో అదే విధంగా క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ చెప్పడం జరుగుతుంది. అవుట్ స్టూడియో.